హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినంతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద టాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఐడియా ఉంది, తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే ఎవరికైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ పేరుతో ఇల్లు కట్టించి ఇల్లు కట్టుకునే వాళ్ళకి కొద్దిగా ఆర్థిక సాయం చేయన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి 5 లక్షలు, ఎవరికైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం వాళ్ళకి 5 లక్షలు ఇవ్వనట్లు ప్రకటించింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఏదైతే ప్రజాపాలనలో లాస్ట్ ఇయర్ మనకు తెలిసిందే, మనకు ఒక సర్వే కండక్ట్ చేశారు. ఒక ఫామ్ ప్రజాపాలన మనకి ఏంటంటే అప్లికేషన్స్ స్వీకరించారు. సో ఆ అప్లికేషన్లో మనకి ఏంటంటే టిక్ చేసుకోవచ్చు, మనకి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేదని టిక్ చేసుకొని లాస్ట్ ఇయర్ అందరు చేసిన సంగతి మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే అప్లై చేసుకుంటారు కదా, ఇండ్లు లేదు ఇందిరమ్మ పాలన భాగంగా ఇందిరమ్మ ఇల్లులో పథకంలో భాగంగా ఎవరైతే ఇండ్లు లేవు అని అప్లై చేసుకుంటారో ఇప్పుడు దానికి సంబంధించిన సర్వే అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. గ్రామాల్లో అయితే జరుగుతుంది, నేను ఇక్కడ పట్టణాలలో అయితే చూడలేదు, బట్ గ్రామాల్లో అయితే జరుగుతుంది. సో ఒకవేళ మీ ఊర్లో జరుగుతుందో లేదో అనేది కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంతమందికి జరుగుతుంది ఎంతమందికి జరగట్లేదని మన వాళ్ళకు కూడా తెలుస్తుంది. ప్రతిరోజు అయితే ఒక సర్వేర్ వచ్చేసి 20 నుంచి 30 అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఎక్కడైతే సిగ్నల్ లేకుండా ఉంటుందో అక్కడైతే దాదాపుగా ఒక 5 నుంచి 10 అప్లికేషన్స్ అయితే తీస్తున్నారు. అంటే వాళ్ళు నోట్ డౌన్ చేసుకుంటున్నారు అన్ని డీటెయిల్స్తో. అయితే ప్రస్తుతం కొన్ని గ్రామాలు ఏంటంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది, ఎవరైతే అప్లై చేసుకుంటారో కొంత చనిపోయి ఉంటారు కదా, ఇక అనుకోని విధంగా. సో అలా చనిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ పేరు మీద ఇల్లు ఇవ్వడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు సపోజ్ భర్త చనిపోతే భార్య పేరు మీద, భార్య చనిపోతే భర్త పేరు మీద ఇలా ఇవ్వాలని చూస్తున్నారు. బట్ అది కొన్ని డిస్ట్రిక్ట్లో అయితే జరగట్లేదు. ఎవరైతే చనిపోతే వాళ్ళు డైరెక్ట్లీ రిమూవ్ అంటే వాళ్ళ అన్లిస్టర్లో పెడుతున్నారు. కొందరు కలెక్టర్లు అయితే డైరెక్ట్ అప్రూవల్ అయిందంటే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ పేరు మీద ఇల్లు ఇవ్వాలని చూస్తున్నారు. మనకి ఇప్పుడు వచ్చే సంక్రాంతికి నాటికి ఏంటంటే మొత్తం సర్వే అయితే కండక్ట్ చేసి అన్ని గ్రామాల్లో మనకి ఏంటంటే ఒక ఆ జాబితాను అయితే విడుదల చేయనున్నారు. మనకి ఏంటంటే ఆ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సపోజ్ ఒక గ్రామంలో సర్వే అయిపోయిందండి, సర్వే అయిపోయినాక ఒక 30, 40, 50 మంది అర్హులు ఉన్నారనుకోండి, ఆ 50 మంది జాబితాను ఫ్రెష్గా నోట్ చేసి మళ్ళీ గ్రామ సభ అంటే ఎవ్రీ ఇయర్కి 1-2 టైమ్స్ నిర్వహిస్తారు కదా గ్రామ సభలు. ఆ గ్రామ సభల్లో వాళ్ళ పేర్లు చదువుతూ అక్కడ గ్రామ సభలో అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిసి ఆమోదం పొందిన తర్వాత అది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే అక్కడ గ్రీన్ సిగ్నల్ వస్తాయి. మళ్ళీ దీనికోసం ఏంటంటే అవసరం అయితే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ప్రత్యేక వెబ్సైట్ కూడా అండ్ టోల్ ఫ్రీ కూడా తీసుకురావాలని ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వం అయితే చూస్తుంది. సో ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవాలి. పేదలకైతే సొంత ఇల్లు, వాళ్ళు ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళకి మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. చూద్దాం మన సంక్రాంతి తర్వాత ఏమవుతుందో. సో ఎంతమందికి ఇస్తారా లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్స్ అన్నీ అక్కడ ఉంటాయా లేదా చూద్దాం. సో ఇప్పుడు ఉన్న సమాచారం అయితే ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సింది నేను.